Hello friends, welcome to our channel Food Delights Hyderabad. మనము ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ వెజిటేబుల్ సేమియా ఉప్మా తయారు చేయడాన్ని చూద్దాం. వెజిటేబుల్ సేమియా ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు వేసుకొని చిట్పట్లాడించాలి. తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేగనియ్యాలి. పల్లీలు బాగా వేగినాక ఇందులో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఆనియన్స్ వేగాక ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా తరుక్కున్న ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్, ఒక టమాటా వేసుకోవాలి. ఇలాగ అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్నాక ఇందులో 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ముందుగానే ఉప్పు వేయటం వల్ల వెజిటేబుల్ త్వరగా ఉడుకుతాయి. ఉప్పేసి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి 7 నుంచి 10 నిమిషాల దాకా ఉడకనియాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో సేమియాకు తీసుకున్న గ్లాసుతోనే 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉండనియాలి. వెజిటేబుల్ సేమియా ఉప్మాకు కావాల్సిన 2 గ్లాసుల సేమియాను పక్కన పెట్టుకోవాలి. బాయిలింగ్ వాటర్లో సేమియాని వేసి బాగా కలుపుకోవాలి. సేమియాను బాయిలింగ్ వాటర్లో కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. ఇప్పుడు మన వెజిటేబుల్ సేమియా ఉప్మా రెడీ. ఇప్పుడు దీనిపై నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసుకుంటే రుచిగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన స్టెప్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఇంట్లోనే వెజిటేబుల్ సేమియాని తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.